మధిరా కాన్స్టిట్యూన్సీలో జవహర్లాల్ ప్రాజెక్టు పేరు మీద దాదాపు 60,000 ఎకరాలకు సాగునీళ్ళు అందించుకునే ప్రాజెక్టాన్ని శంకుస్థాపన చేస్తున్న సందర్భంగా దీంతో లబ్ధి పొందుతున్న రైతు సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నిజంగా ఎప్పుడన్నా మీరు ఊహించిరా ఈ ప్రాజెక్ట్ వస్తుందని? అది మీ వల్లనే సాధ్యమైంది. ఈ రోజు 4 సార్లు ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నాయకుడిగా, ఎమ్మెల్సీగా ఈ రోజు 30 సంవత్సరాల కాంగ్రెస్ జెండా పట్టుకొని అన్నగారు మేము అందరం కలిసికట్టుగా ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ నుంచి ఈ రోజు రాష్ట్రంలో ప్రజాపాలన అందించడానికి ఒకవైపు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్దలు మీ పక్క ప్రాంతంలో నాయకుడు రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు మనం మొదలుపెట్టి పూర్తి చేయక కమిషన్ల ప్రాజెక్టు మొదలు పెడితే దాని సంగతి తెలుసు. పాత ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తున్న మా ప్రీతమ నాయకుడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ పక్క కోదాడు హుజూర్నగర్ ప్రాంత నాయకుడే కాదు, మా జిల్లా వాస్తవుడు. మా దగ్గర సొరంగ మార్గం 2,000 కోట్లు మొదలు పెడితే 43 కిలోమీటర్లకు 33 కిలోమీటర్లు అయితే వారు మినిస్టర్ కాగానే నన్ను అమెరికా పంపించి దాన్ని మొదలు పెట్టించింది. దానికి కేసీఆర్ వాళ్ళ కుట్ర కళ్ళు ఏమంట పడ్డాయో కానీ అది మధ్యలో వాళ్ళు ఆపడం చేయట కూలిపోయింది. మళ్ళా మొదలు పెట్టించి నల్గొండలో బ్రాహ్మణ విలువల ప్రాజెక్టు కానీ, డిండి కానీ, సీతారామ కానీ, పాలమూరు కానీ, ఇప్పుడు ఇక్కడి నుంచి దేవాదాల ప్రాజెక్టు పోతున్నాం. ఇవన్నీ పూర్తి చేస్తామని మీ అందరికీ మరొకసారి హామీ ఇస్తూ, మా డిప్యూటీ సీఎం గారు, మా ముఖ్యమంత్రి గారు, మా సీనన్న మీ అందరికి తెలుసు. సీనన్న అంటే అందరికి తెలిసిన వ్యక్తి. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు అంటే పొద్దున్న లేచి పేదవానికి ఎట్లా ఇల్లు కట్టాలి, దోచుకునే ధరణిని బంద్ చేసి భూభారత్ తీసుకొచ్చి పేద రైతులకు న్యాయం చేయాలని 24 గంటలు కష్టపడే సీనన్న గురించి నేను చెప్పే అవసరం లేదు. మన ఇన్ఛార్జ్ మినిస్టరు యువ నాయకుడు వాకిడి శ్రీహరి గారు, పాల్గొంటున్న కలెక్టర్ గారు, మా ఎమ్మెల్యేలకు, ఎస్పీ గారికి, కమిషనర్ గారు అందరికీ మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ, నాకు మీ అందరినీ కలుసుకునే అవకాశం కల్పించిన మా బట్టనకు మనందరం కూడా బట్టన దారిలో నడుస్తూ ఇవాళ ఆయన కుటుంబం కంటే ఎక్కువ మధిరా, ఖమ్మం జిల్లా, తెలంగాణ ప్రజలే. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యం మా ఉత్తమన్న బట్టన్న సీఎం గారు కలిసి చేస్తున్నాం. ఒకవైపు ఇందిరమ్మ ఇల్లు మనం ఎవరు ఊహించలే. మీ ఊర్లో చూసాం ర్యాలీలో ఒక చెల్లె చూపిస్తున్నది, ఓ ఇందిరమ్మ ఇల్లు అని. 10 ఏళ్లకెళ్ళి కేసీఆర్ ఒక్క ఇల్లనే కట్టిండా? మరి వాడు అవసరం, ఆ పార్టీ మనకు అవసరం అయ్యా? సన్న బియ్యం ఇచ్చిండా? రేషన్ కార్డు ఇచ్చిండా? మరి రేపు స్థానిక సంస్థలు వేస్తున్నా వారికి ఓటేస్తారా? అలాంటి పార్టీలు మనకు కొద్దిగా. ఇంతమంది నాయకులు ఇవాళ 12,000 కోట్లు మా బట్టన్న హ్యామ్ ప్రాజెక్టులో ఆర్ఎన్డిపికి మీ వచ్చే ఈ ఊరు మంగవీడు రోడ్ కూడా డబుల్ రోడ్గా 12,000 కోట్లతోని ఆర్ఎన్బిని డబుల్ రోడ్ వేస్తున్నాం. రోడ్లు కూడా గుంతలు పెడితే గుంతలు కూడా పుడవక ఎంతో మంది చనిపోయారు. అందుకనే సోదరులారా, ఇవాళ వచ్చింది మీ ఓట్ల కోసం కాదు. మీరు అనుకున్న కోరిక అపర భగీరథుల్లాగా మా ఉత్తమమైన సాయంతో, ముఖ్యమంత్రి గారి సహకారంతో సీతారామ ప్రాజెక్టుతో పాటు ఈ ప్రాజెక్టు మారుమూల ప్రాంతంలో ఈ ప్రాజెక్టును కూడా ఇంత ఘనంగా మీరు స్వాగతం పలికిన మీకు చేతులెత్తి నమస్కరిస్తూ జై తెలంగాణ, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నగారు. నల్గొండ టైగర్ కోమట్ల టంగిరెడ్డి గారి గట్టిగా చెప్పడంతో మనం ఈ కార్యక్రమానికి విచ్చేసిన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇందిరమ్మ ఇళ్ల ద్వారా ప్రతి పేదవాడికి ఇల్లు కల్పించడమే ఇందిరమ్మ ఈ లక్ష్యమని తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమాలను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా గృహ నిర్మాణ రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీ పొంగులేటి శ్రీనన్నని కోరుతా ఉన్నాం. సభకు నమస్కారం. సభ అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, పెద్దలు, మిత్రులు బట్టి విక్రమార్క గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఆర్ఎండ్బి శాఖ మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి వర్యులు అన్న శ్రీహరన్న గారికి, వేదిక మీద ఉన్న శాసనసభ్యులు రామదాస్ అన్న, అదే రకంగా
రాగమయ్య గారి చెల్లెమ్మకి, గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ సిపి గారికి, గౌరవ చైర్మన్లకు, వేదిక మీద ఉన్న నీటిపారుదల వివిధ శాఖల అధికారులకి, అదే రకంగా డిసిసిపి అధ్యక్షులు చాలా మంది ముఖ్యులు వేదిక మీద ఉన్నారు. వేదిక ముందు కూడా పుర ప్రముఖులు ముఖ్యులు చాలా మంది ఉన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన నా కుటుంబ సభ్యులు, పాత్రికేయ మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా శిరస వంచి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం, చాలా ఆనందం. ఏదైతే జోన్ 3లో ఉన్న అన్ని నిదానపురం గాని మైలవరం బ్రాంచ్ కెనాల్ మీద తరతరాలు సుమారు ఒక 30-35 సంవత్సరాలు నాగార్జున సాగర్ నీళ్ళొచ్చిన దగ్గర నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ మధిర నియోజకవర్గంలోని ఎర్రుపాలెము, మధిర మండలాల్లో సుమారు 33,000 ఎకరాలు పేరుకు నాగార్జున సాగర్ ఆయకట్టులో నీరుంటది. చాలీచాలని నీరుతో ఈ 33,000 ఎకరాలు అనేక దశాబ్దాల నుంచి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. ఆనాడు రాష్ట్ర విభజనకు ముందు కూడా గౌరవ ఇప్పుడు శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారు ఇందాక కారులో వచ్చేటప్పుడు చెప్తున్నారు, ఆనాడు కూడా ప్రయత్నం చేశారు. కొన్ని కారణాల చేత ఆనాడు ఈ లిఫ్ట్ ని పూర్తి చేయలేకపోయారు. ఈనాడు మీ అందరి కష్ట ఫలితంతో వచ్చిన ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో సుమారు 490 కోట్ల రూపాయలతో 33,000 ఆయకట్టు జోన్ 3లోనే కాకుండా దాన్ని జోన్ 2లోకి తీసుకొచ్చి ఆంధ్ర నుంచి మనకి నీళ్లు రాకుండా ఉండే విధంగా అటు గోదావరి నీటు పాలేరుకొచ్చి పాలేరు నుంచి పాలేరు రిజర్వాయర్కి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఆ నీటితో పాటు కృష్ణా పరివాహక ప్రాంతంలో నీటిని కూడా ఈ జోన్ 2లోకి తీసుకొస్తున్న ఈ 33,000 ఎకరాలు 2 పంటలు సస్యశ్యామలంగా పండించుట కోసం ఈ జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ఈ మధిర నియోజకవర్గంలోని 2 మండల ప్రజలకి ఒక వరప్రసాదము కానుందని కూడా ఈ వేదిక ద్వారా ఈ రైతాంగానికి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీకు తెలియంది కాదు, పేదోడి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ప్రతి గృహిణికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్, ఆడబిడ్డలు ఎంత దూరం ప్రయాణం చేసినా ఆర్టీసీ బస్సులో ₹1 బస్ ఛార్జీ లేకుండా ప్రయాణ సౌకర్యం, పేదవాడికి జబ్బు చేస్తే 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా మెరుగైన వైద్యం. వీటితో పాటు ఉగాది నుంచి గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సూచనలకి అనుగుణంగా సన్న బియ్యాన్ని దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము ఇకపైన ఈనాడు మన తెలంగాణ పేద తెలంగాణ అయినా అప్పుల తెలంగాణ చేసిపోయినా పేదవాడికి అండగా ఉండాలని ఈ పేదోడి ప్రభుత్వం పేదవాడికి ఎన్ను తట్టి నిలబడాలని ఈ ప్రభుత్వం ఈనాడు సన్న బియ్యంతో పాటు 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు ఆనాట ప్రభుత్వం ఈనాడు మన ప్రభుత్వం పేదవాడికి అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇస్తూ 10 సంవత్సరాలలో వారు చేసిన నిర్వాహకం వల్ల పేదవాడి కళ ఇంటి కళలాగానే మిగిలిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత 4.5 లక్షల ఇళ్లు ఇస్తూ ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇస్తూ ఇందాక మన గ్రామంలో వచ్చేటప్పుడు ఇందాక కోమటిరెడ్డి గారు చెప్పినట్టు ఇందిరమ్మ ఇళ్లను కూడా ఈనాడు ప్రత్యక్షంగా ప్రతి గ్రామంలో మనకి కనిపిస్తున్నాయి. ఈ ఇందిరమ్మ ఇళ్లు అర్హులైన వాళ్ళకి కొంతమందికి ఇవ్వగలిగాం, ఇంకా అర్హులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ పేదోడి ప్రభుత్వం మాటిస్తే తప్పకుండా విడతల వారీగా రాబోయే రోజుల్లో 3 సంవత్సరాల్లో 3 విడతల్లో ప్రతి గ్రామంలో అర్హులైన పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు తప్పకుండా ఇస్తుంది. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రతి సోమవారం నాడు ఏ పేదోడైతే ఇందిరమ్మ ఇళ్లు కట్టుకుంటున్నాడో ఆ కట్టుకునే పేదవాడికి సోమవారం నాడు టెన్షన్ గా వారు కట్టిన లెవెల్ను బట్టి ఫౌండేషన్ కడితే ₹1,00,000, స్లాబ్ లెవెల్ కేస్తే మరొక 1,00,000, షాబులేస్తే 2 లక్షలు, గోప్రవేశం అప్పుడు ₹1,00,000 ఈనాడు ఈ ప్రభుత్వం టింగ్ 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 అంటూ మీ ఖాతాల్లో జమ చేస్తుంది. రాబోయే రోజుల్లో అర్హులైన ప్రతి పేదవాడికి
ఇందిరమ్మ ఇల్లు చిత్తశుద్ధితో ఈ పేదోడు ప్రభుత్వం ఇస్తదని, అదే రకంగా మునుగుమాడులో ఏదైతే సర్వే ద్వారా భూ సమస్యలు పరిష్కరించామో రాబోయే రోజుల్లో ఒక్క మధుర నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు, భూములున్న ఆసాములు ఆనాటి ధరణితో ఏదైతే ఇబ్బంది పడి కష్టపడి నష్టపోయి గోస పెట్టుకున్నారో వారందరికీ అనుకూలంగా చుట్టములా ఉండే భూభారత చట్టం వచ్చింది. రేపు ఆగస్టు 15 నుంచి ఏవైతే సమస్యలున్నాయో ఆ సమస్యలు భూ సమస్యలని శాశ్వతంగా పరిష్కరించే కార్యక్రమాన్ని ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం 5 కేబినెట్ మంత్రులు ఉన్నాం. అంటే సగము కేబినెట్ ఈనాడు బట్టి గారి ఇలాకాలోనే ఉంది. రాబోయే రోజుల్లో ఒక్క మధురే కాదు, ఒక్క ఖమ్మం జిల్లానే కాదు, రాష్ట్రంలోని నలుమూలల పేదవాడు చల్లగా ఉండటం కోసం, పేదవాడికి అండగా ఉండటం కోసం ఈ ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తుందని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్నగారు, ధన్యవాదాలు పొంగిరెడ్డి సీనన్న గారికి. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈనాటి పశు సంపద మరియు పారిశ్రామిక మత్స్య సంపద క్రీడలు యువజన శాఖ మంత్రులు మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు వాకిటి శ్రీహరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. సభ అధ్యక్షులు, మీ అందరి ప్రియతమ నాయకుడు, మా పెద్దలు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, మా పెద్దలు నీటిపారుదల శాఖ మంత్రులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదే మాదిరిగా పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదే మాదిరిగా పెద్దలు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, మా శాసనసభ్యులు మట్ట రాఘమయ్య గారు, రామదాస్ గారు, కలెక్టర్ గారు, సిపి గారు, వేదిక మీద ఉన్నటువంటి చైర్మన్లు, ముఖ్య నాయకులు, వేదిక ముందున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నిఖాసైన కార్యకర్తలు, నాయకులు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, అధిక వేదిక మీద ముందు కూర్చున్న మా వదినమ్మ గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షుల గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మీ అందరికి ఒక విషయం తెలియజేస్తా ఉన్నా. ఈ వేదిక ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఈ వేదిక ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, అదే మాదిరిగా ఆర్థిక శాఖ మంత్రులు కూర్చున్నారు. ఈ వేదిక ఇప్పుడే మీకు 600 కోట్ల చిల్లరతో ఇస్తున్నటువంటి 33 కిలోమీటర్ల దగ్గర ఉన్న 33 కిలోమీటర్ల దగ్గర చేపడుతున్నటువంటి జవహర్ ఎత్తిపోతల పథకానికి మన నీటిపారుదల శాఖ మంత్రి గారు ఇక్కడే కూర్చున్నారు. అదే మాదిరిగా పేదోడి ఆలోచన విధానం 10 సంవత్సరాల కించి డబుల్ బెడ్రూమ్ ఉంటే ఇట్లా ఉండాలని కాగితాల మీద, బోర్డుల మీద, స్క్రీన్ల మీద, గ్రూపులలో చూపించి 10 సంవత్సరాలు అధికారం ఏలినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చెంప మీద చల్లుమని కొట్టే విధంగా నియోజకవర్గంలో 3500 ఇండ్లని శ్రీకారం చుట్టినటువంటి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. అదే మాదిరిగా ఏ ఊరికి పోవాలన్నా పోవాల్సినటువంటి ప్రయాణం సునాయాసంగా ఉండాలనే ఉద్దేశంతో గతంలో ఎన్నో ఇబ్బందులుండి రోడ్లు వేస్తామని శంకుస్థాపనలు చేశారు తప్ప ఏ రోడ్డు కూడా చేయలే. ఇప్పుడు అనునిత్యం రోజుకు 10-12 గంటలు తను ఏ విధంగా రోడ్లు వేయాలి, ప్రతి గ్రామానికి రోడ్ వేయాలనే ఉద్దేశంతో మనం గ్రామం కంచి మండలానికి, మండలం కంచి నియోజకవర్గానికి, నియోజకవర్గానికి జిల్లా హెడ్ క్వార్టర్ కంచి రాష్ట్ర రాజధానికి రోడ్లు ఎట్లా అని ఆలోచన చేసే ఇంకొక మంత్రి గారు మన పక్కనే ఉన్నారు. సోదరులను ఆలోచన చేయాలి. అందరూ అనుకున్నారు ఖచ్చితంగా ఇంత ఆర్థిక స్థితిగతులు బాగాలేనటువంటి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి చేస్తుందిలే అని చెప్పేసి ఒక్కసారి ఆలోచన చేయాలి. 10 సంవత్సరాలలో 60,000 మిగుజుపడ్డతో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పులకు తీసుకుపోయిన తర్వాత కూడా ఈ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీద బడుగు బలహీన వర్గాల పార్టీ, తాడిత పీడిత ప్రజల పార్టీ, ఖచ్చితంగా ప్రతి పేదోడు ఆఖరి లైన్ లో ఉంటే కూడా ఆ పేదోడికి సంక్షేమ పథకం అందించాలన్న పార్టీ. మీరు ఎక్కడైనా చూడండి, ఈ రాష్ట్రంలో సమైక్యాంధ్ర ఉన్నప్పుడు కానీ, ఈ రాష్ట్రం ఉన్నప్పుడు కానీ ఆ రోజు ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లే ఉన్నాయి, ఆ రోజు ఇచ్చిన ఇందిరమ్మ పేరు మీద భూములే ఉన్నాయి. ఈ విధంగా పేదోడు ఆకలి చూసే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సమిష్టిగా రోజుకు 16 నుంచి 18 గంటలు
పనిచేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న బీద బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఒక తాటి మీద తీసుకురావాలి, ఆర్థిక స్థితిగతులు బాగా చేయాలనే ఉద్దేశంతో ఆనాడు ఏమన్నారు, వరి పండిస్తే ఉరి అన్నారు. మీరు వరి పండిస్తే ఉరి అన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి చెంప మీద కొట్టినట్టు వరి ఉరి కాదు. ఈ రోజు ఉత్తమ్ కుమార్ గారి ఆధ్వర్యంలో వరి ఉరి కాదు, సిరి అన్నం. సిరి అంటే సంపద. వరి సిరి అనుకుంటా గిట్టుబాటు ధర ఒకటే కాకుండా మీరందరూ వరి పండించండి, సన్న ఒడ్లు పండించండి. మీకు గిట్టుబాటు ధర ఒక్కటే కాకుండా 500 బోనస్ ఇస్తామని మాటిచ్చి బోనస్ ఇచ్చినటువంటి పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అన్న మాట మనం మర్చిపోదని తెలియజేస్తా ఉన్నా. ఒక ఈ వరి ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు ఎక్కడికి పంపించకుండా ఈ భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో ఇది బాగా వినాలమా, పేద జనమంతా, బీద బడుగు బలహీన వర్గాలమంతా 29 రాష్ట్రాలు కలిగినటువంటి ఈ దేశంలో 28 రాష్ట్రాల్లో కోపందుకున్న ఫేర్ ప్రైస్ షాపులలో లాంబియ్యం వేస్తారు. ఈ మన రాష్ట్రం మాత్రమే పేదోడు రంజాన్ కో, బక్రీద్ కో, లేదా ఉగాదికో, సంక్రాంతికో కాదు, క్రిస్మస్ కో కాదు, ప్రతిరోజు సోనా మసూరి బియ్యం తినాలనే ఆలోచనతో వచ్చినటువంటి ఆలోచన, ఆ సంకల్పం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానంతో ఈ రాష్ట్రంలో పండిన పంట బయటికి ఎక్కడ పంపించకుండా ఈ రాష్ట్రంలో వడ్లను బియ్యంగా మార్చి ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున ప్రతి కోపందుకులో ఇచ్చినటువంటి ఘనత ఈ రాష్ట్రానికి మీరేసుకుని గెలిపించుకున్న ప్రభుత్వానికే దక్కిందని గర్వంగా చెప్తా ఉన్నా. ఇంకో మాట, నేను మొదటిసారి ఎమ్మెల్యే, వీళ్ళందరి ఆశీర్వాదంతో మొదటిసారి మంత్రి కావడం, ఆ మంత్రి అవడం కూడా మహామహనీయులు కలిగినటువంటి ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు నన్ను ఇన్ఛార్జ్ ఇవ్వడం, నేను ఆ రోజే అన్నా, నాయన హనుమంతుడి ముందర కోతి గంతులేస్తే ఏమవుతుంది, నన్ను తీసుకొచ్చి ఇడబెట్టిందని. ఆ రోజు వాళ్ళు అన్నారు. నాకు అప్పుడు అనిపించింది, భయం వేసిన తర్వాత రోజు రోజుకు ఆలోచన పెరిగిపోయి ఈ రోజు ఇంత పెద్ద మంది దగ్గర ఆలోచన విధానంలో పనిచేస్తా ఉన్నా. వీళ్ళ ఆలోచన చూస్తా ఉంటే ఈ రాష్ట్రాన్ని ఏదో రకంగా ఖచ్చితంగా అగ్రగామిగా నిలబెట్టాలి. వైద్యంలో గాని, వ్యవసాయంలో గాని, విద్యలో గాని అగ్రగామిగా ఈ రాష్ట్రాన్ని నిలబెట్టాలనేటువంటి వీళ్ళ తపన చూస్తూ ఉంటే నేను అదృష్టవంతునిగా భావించిన ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా రావడం అనేది నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ దేశంలో బీద బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసే పార్టీ. కాబట్టి ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చిన మాట ప్రకారంగా మహిళా తల్లు 200 యూనిట్లకు ఖచ్చితంగా కరెంటు బిల్లులు ఫ్రీ కానివ్వండి, లేదా ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, సోనా మసూరి బియ్యం వడ్లకు గిట్టుబాటు ధర కానివ్వండి, ఇతరత్ర ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా పేదోడి పక్షాన తీసుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మీరందరూ కూడా అదృష్టవంతులు. ఖచ్చితంగా మీ నాయకత్వాన్ని ఊహలకు అందలే. జవారు ఎత్తిపోతల పథకం వస్తుంది, మీరు ఎప్పుడు కలగలే. అతి తక్కువ ఖర్చుతో కాళేశ్వరం లాగా లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టిన ప్రాజెక్టు కూలిపోయిన విధంగా కాకుండా తక్కువ వ్యయంతో 30,000 ఎకరాలకు నీరిచ్చే ప్రాజెక్ట్ ని డిజైన్ చేసి ఆ డిజైన్ మీ అందరికి కూడా ఒక గిఫ్ట్ గా ఇచ్చి ఇక్కడ 2 పంటలు పండించే రైతాంగానికి అంతా కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చి ఇగో తీసుకొస్తున్నాం అనేటువంటి కార్యక్రమం తీసుకున్నందుకు, ఆ కార్యక్రమంలో నన్ను పార్టిసిపేట్ చేసినందుకు సదా ఈ వేదికకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సమయాతీతం అవుతుంది కాబట్టి మిగతా విషయాలు జోలికిపోకుండా ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు అందరూ ప్రశాంతంగా బతుకుతా ఉన్నారు. ఒక వ్యక్తి అంటాడు, ఏమని, ప్రజలు సంతోషంగా లేరు. ఎందుకు సంతోషంగా లేరు? ఉచిత ప్రయాణం చేస్తున్నందుకు మహిళలు సంతోషంగా లేరా? లేదా ఫీజు రియంబర్స్మెంట్స్ ఇస్తున్నందుకు విద్యార్థులు సంతోషంగా లేరా? లేదా హాస్టళ్లలో డైట్ చార్జ్ కానీ పెంచుతున్నందుకు, కాస్మెటిక్ పెంచుతున్న సంతోషంగా లేరా? వరి ధాన్యానికి గిట్టుబాటు ధర ఇస్తున్న సంతోషంగా లేరా? 500 బోనస్ ఇస్తున్న సంతోషంగా లేరా? ఏ విషయం తీసుకున్నా కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తా ఉంది, అదేవిధంగా బీఆర్ఎస్ ఆలోచన చేస్తా ఉంది. వీళ్ళు డబ్బులు ఎక్కడికైనా తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని ఇంత అగ్రగామిగా తీసుకుపోతున్నారని, మేమెందుకు చేయలేదనే ఆలోచనలో వాళ్ళు పడ్డారు. వాళ్ళ ఆలోచనలు తలకిందులయ్యే విధంగా ఈ రాష్ట్రాన్ని ఖచ్చితంగా బీద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అన్ని వర్గాలకు కూడా అప్గ్రేడ్ తీసుకురావడానికి, ఆర్థికంగా బలోపేతం చేయడానికి, వాళ్ళ ముఖాల్లో సంతోషం చూడడానికి ఆర్నిష్టలు కష్టపడుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీకి మనమందరం కూడా రుణపడి ఉండాలా. ఖచ్చితంగా మీ అందరి సహకారం ఇప్పటికే బలం చేకూర్చి ఈ రాష్ట్రంలో మా అందరికి బలాన్ని తీసుకొచ్చారు. రేపు రాబోయే రోజుల్లో సంస్థాగత ఎన్నికల్లో కూడా ఈ బలాన్ని ఇంకా పెంచి ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా
మీదికెంచి కింది వరకు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ముందు పోయే విధంగా మీ అందరి సహకారం ఉండాలని మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన వేదికకు భట్టన్న గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్. ధన్యవాదాలు. ఈనాటి ఖమ్మం ఇన్ఛార్జ్ మంత్రివర్యులు వాగిటి సార్ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి విశిష్ట అతిథి ఉత్త మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తల పెట్టబోయి రైతన్నలకి సాగునీరు అందించబోయి పేద ప్రజలకు సన్న బియ్యాన్ని అందించబోయి అంటూ నీటిపారుదల మరియు పౌర సరఫరా శాఖ మంత్రులు గౌరవనీయులు మన అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ప్రియ మిత్రులు, బాబు కొద్దిగా వాల్యూమ్ పెంచమా, నా గొంతు బాగాలేదు, వాల్యూమ్ పెంచు. ప్రియ మిత్రులు, సుదీర్ఘ కాలం నుంచి చాలా ఆత్మీయంగా నాతో ఉండే మీ అభిమాన నాయకుడు, మీ శాసనసభ్యుడు, ఈరోజు రాష్ట్రాన్ని ఏలుతున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, ప్రియ మిత్రుడు R&B అండ్ సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు, నల్గొండ టైగర్ యంగ్ అండ్ డైనమిక్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, మరి బలహీన వర్గాల ఆశా జ్యోతి, మీ అందరు తెలుసులేదో వాకిటి శ్రీహరి మీ ఇన్ఛార్జ్ మంత్రి, రంజీ ట్రోఫీ క్రికెట్ ప్లేయర్, మరి వాకిటి శ్రీహరి ముదిరాజు గారు, మరి ప్రియ మిత్రులు సోదరులు, మరి ఖమ్మం జిల్లాలో మరి చాలా మంది అభిమానం చొరగొన్న రెవెన్యూ, హౌసింగ్, INPR మంత్రిత్వ శాఖలను సమర్థవంతంగా నడిపిస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, శాసన సభ్యులు రామ్దాస్ నాయక్ గారు, శాసన సభ్యురాలు సోదరిమణి రాగమయ్య గారు, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఖమ్మం కమిషనర్ గారు రాయల్ నాగేశ్వరరావు గారు, చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇక్కడికి విచ్చేసిన అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, మరి ప్రత్యేకంగా మరి భట్టి గారి సతీమణి సోదరిమణి నందిని గారు, వారి కుటుంబ సభ్యులందరికీ, వారి కొడుక్కి అందరికి కూడా, మరి చిరకాల మిత్రుడు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ గారు, మరి ఇక్కడ విచ్చేసిన అందరికి కూడా పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తూ, మీలో చాలా మంది నాకు సుదీర్ఘకాలంగా పరిచయం. మీ పక్కనే ఉన్న కోదాడు నుంచి నేను 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా. ఇప్పుడు అక్కడి నుంచి నా సతీమణి ఎమ్మెల్యే. ఆ పక్కనే ఉన్న హుజూర్ నగర్ నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా. మీ పక్కనే నల్గొండ నుంచి పార్లమెంట్ సభ్యులు ఉన్నా. మరి నేను ఎమ్మెల్యే ఉన్నా, ఎంపీ ఉన్నప్పుడు కూడా మరి భట్టి గారికి, శ్రీనివాసరెడ్డి గారికి తెలుసు, మా ప్రాంత ప్రజలు విద్య కోసం కానీ, వైద్య కోసం కానీ, ఏ ఫెసిలిటీస్ పోయినా ఖమ్మంకే వచ్చేవాళ్ళు. మరి ఖమ్మంతో అత్యంత సన్నిహిత సంబంధం ఉన్న కోదాడు, హుజూర్ నగర్ నుంచి
నేను 7 సార్లు గెలిచిన. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఎంతో సంతోషకరం. నిజంగా మధిర నియోజకవర్గానికి ఇది గేమ్ చేంజర్. దీనికి చాలా సూటబుల్ గా జవాహర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం అని పేరు పెట్టింది మీ బట్టి విక్రమార్క గారే. మరి ఆయన నిజంగా నా ఎంబడ పడ్డాడు. అసలు ఇది మంజూరు లేట్ అయితే నన్ను తిట్టంలో లేదు. అసలు ఎందుకు లేట్ చేస్తున్నారని. సరే అటు తిరిగి ఇటు తిరిగి మరి ఇది మంజూరై ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం రావడం నేను నిజంగా మనస్ఫూర్తిగా మరి హ్యాపీగా ఉన్నాను, సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నానని చెప్పి నేను మనం చేస్తున్నా. నేను కొన్ని ఈ స్కీమ్ యొక్క ఇరిగేషన్ మంత్రిగా ఈ స్కీమ్ యొక్క కొన్ని ముఖ్య వివరాలు నేను తెలియజేస్తా. మొత్తం ఈ జవాహర్ ఎత్తిపోతల పథకానికి 630 కోట్ల రూపాయలు మంజూరైనాయి. అదేవిధంగా ఈ టెండర్ కూడా పూర్తయింది, మరి పని కూడా అవార్డ్ అయింది. నేను ఈ వేదిక నుంచి అగ్రిమెంట్ ఎంత టైం శ్రీ గారి దీనికి పూర్తి చేయడానికి నేను కాంట్రాక్టర్ గారి మనవి చేస్తున్నా. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము 1 సంవత్సరంలో పూర్తి చేయాలి. బట్టి గారు మరి వేదిక నుంచి కాంట్రాక్టర్ కి సిఈ చెప్తున్నా, 1 సంవత్సరంలో పూర్తి చేసే అవకాశం ఉంది. అంత కాంప్లికేటెడ్ వర్క్ ఏం కాదు. తప్పనిసరిగా 1 సంవత్సరంలో ఈ పని పూర్తి చేయాలని ఇరిగేషన్ మంత్రిగా కాంట్రాక్టర్ కి చీఫ్ ఇంజనీర్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా దీని కింద ఈ జవాహర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కింద 33,025 ఎకరాలకి నీళ్లు స్థిరీకరణ జరుగుతుంది, మరి స్టెబిలైజేషన్ అవుతుంది. ఖచ్చితంగా 33,000 ఎకరాలకి ఈ స్కీమ్ ద్వారా నీళ్లు రావడం ఇదెంతో సంతోషకరం అని చెప్పి నేను మనం చేస్తున్నా. ఎత్తిపోతల పథకం నిర్మాణ ప్రాంతం వైరా నది 33వ కిలోమీటర్ ఎడమగట్టు, వంగవీడు గ్రామం, మధిర మండలం, ఖమ్మం జిల్లా. ఎత్తిపోయే నీరు 397 క్యూసెక్లు. ఎత్తిపోయు నీటి పరిణామం 4.12 టీఎంసీలు. అంటే 120 రోజుల్లో పంట కాలం కొరకు 4.12 టీఎంసీలు నీళ్లు ఎత్తిపోయబడతాయి. భూసేకరణ 190 ఎకరాలు. భూసేకరణ వ్యయం 45 కోట్లు. మరి దేని కింద ఉన్నాయి యాకటంటే నిదానపురం మేజర్ కింద 13,000 ఎకరాలు, జమలాపురం మేజర్ కింద 10,000 ఎకరాలు, మైలవరం మేజర్ కింద 5,000 ఎకరాలు, మొత్తం 33,000 ఎకరాల ఆయకట్టుకి స్థిరీకరించబడుతుంది. అదేవిధంగా మండలాల వారీగా ఆయకట్టు వివరాలు. మధిర మండలం లబ్ధి పొందే గ్రామాలు 12 గ్రామాలు. ఆయకట్టు 13,219 ఎకరాలు. మీరు సపోర్ట్ కొడతలేరు, ఇది మనం ఆలోచన చేయాల్సి వస్తుంది. మరి మధిర మండలంలో 12 గ్రామాలకి 13,000 ఎకరాలకి ఈ ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు అందబోతున్నాయి. ఎర్రుపాలెం మండలంలో 23 గ్రామాలు, మరి 19,800 ఎకరాలకి నీళ్లు రాబోతున్నాయి. అంటే మొత్తం 35 గ్రామాల్లో 33,025 ఎకరాలకి నీళ్లు రాబోతున్నాయి. ఇది నిజంగా రాష్ట్ర ఇరిగేషన్ పాలసీలో తక్కువ ఖర్చుతో ఎక్కువ నీళ్లు అందించే ఒక పాలసీ ప్రకారం ఈ ప్రాజెక్టు కూడా ముందుంటుందని చెప్పి నేను మనం చేస్తున్నా. నేను మరి మీ కాన్స్టిట్యున్సీకి
భట్టి గారు రప్పించారు. ఆయన ఆదేశాల మేరకు రావడం జరిగింది. సుదీర్ఘ కాలం ఒక 30 ఏళ్ల పాటు నుంచి మేము మంచి దోస్తులం. మరి నేను పిసిసి ప్రెసిడెంట్ ఉండగా వారు వర్కింగ్ ప్రెసిడెంట్. వారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో చేయని పదవి లేదు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసిండు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ గా చేసిండు. అత్యంత కష్టకాలంలో శాసనసభలో కాంగ్రెస్ పార్టీ జెండా నిలబెట్టిండు. శాసనసభ పక్ష నాయకుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ని శాసనసభలో గడగడలాంచింది మీ అభిమాన నాయకుడు, నాటి ఉప ముఖ్యమంత్రిని మనం చేస్తున్నాం. ఈ రోజు రాష్ట్రాన్ని అత్యంత కీలక బాధ్యతలు ఉన్నాడు. మరి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖ, విద్యుత్ శాఖ నడిపిస్తున్నాడు. ఆర్థిక శాఖ, విద్యుత్ శాఖ నడిపిస్తున్నాడు. మరి వారు ఉప ముఖ్యమంత్రి అయి ఫైనాన్స్ అండ్ ఎనర్జీ పోర్ట్ఫోలియో తీసుకునే రోజుకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. ఎందుకు? గతంలో ఉన్న వాళ్ళు 7 లక్షల కోట్ల అప్పు చేసిపోయినారు. అదేవిధంగా మనం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. గతంలో అప్పు కట్టాలి, వడ్డీ కట్టాలి, అసలు కట్టాలి. మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఇంత క్లిష్టమైన పరిస్థితిలో చాలా సమర్థవంతంగా, బాబు హలో కూర్చో, ఇంత క్లిష్టమైన సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టి చాలా సమర్థవంతంగా ఆర్థిక శాఖని నడిపిస్తున్న భట్టి విక్రమార్క గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అదేవిధంగా విద్యుత్ విషయంలో కూడా మరి 24 గంటలు విద్యుత్ ఇవ్వడంలో, 200 యూనిట్ల కంటే తక్కువ ఉపయోగించే వాళ్ళకి ఉచిత విద్యుత్ ఇవ్వడంలో, వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ ఇవ్వడంలో మరి భట్టి విక్రమార్క గారు క్రియాశీలక పాత్ర పోషిస్తున్న వారిని మనస్ఫూర్తిగానే అభినందిస్తున్నా. మిత్రులారా, నేను మధురనే కాదు, ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలకి చేతులెత్తి దండం పెడుతున్నా. ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు మీ శ్రమ, మీ కృషి, మీ రక్తం, మీ చెమట, మీ త్యాగం వల్లనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడదని చెప్పి మనం చేస్తున్నాం. అందుకోసమే మీ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ అభ్యర్థులకి గెలిపించిన మీ అందరికీ గుర్తింపుగానే భట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి, ఫైనాన్స్ ఎనర్జీ మినిస్టర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరో పవర్ఫుల్ మినిస్టరు, రెవెన్యూ, హౌసింగ్, ఐఎన్పిఆర్, తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు. మరి మేము వెంకటరెడ్డి గారు అనుకుంటాం అసూయతో, అసలు మరి రాష్ట్రాన్ని నడిపించేది ఉమ్మడి ఖమ్మం జిల్లాని అని. రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన శాఖలన్నీ మీ మంత్రులే. మరి నేను ఖమ్మం జిల్లాని, ఖమ్మం కార్యకర్తలని చాలా చిన్న స్థాయి నుంచి అబ్జర్వ్ చేసి చూస్తున్నా. ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలకి నేను సల్యూట్ చేస్తున్నా. ఎంతో కష్ట నష్టాలు ఓదార్చుకొని 10 ఏళ్ల పాటు ఎవరూ లేనప్పుడు కూడా మన కార్యకర్తలని పోలీస్ స్టేషన్లో బయట ఇబ్బందులు పెట్టిన రోజు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చెక్క చెదురు లేదని చెప్పి మనం చేస్తున్నాం. తప్పనిసరిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకి అన్ని విధాలుగా ఎంత చేసినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో తక్కువ అని చెప్పి మనం చేస్తున్నాం. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు,
మరి ఎప్పుడైనా పోటీ ఉంటే ఖమ్మం జిల్లాకి నల్గొండ జిల్లాకి, మరి 2 చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ కంచుకోట ఉంది. తప్పనిసరిగా నేను ముందు చెప్పినట్టుగా మీ అందరి ధైర్యం, మీ అందరి కృషి, మీ అందరి చెమట, రక్తం, త్యాగం గుర్తుపెట్టుకుంటాం అని చెప్పి నేను మనం చేస్తున్నా. మేము ఈరోజు ఇప్పుడు డయాస్ మీద కూర్చున్నామంటే మీ కృషి వల్లనే మేము ఇక్కడ కూర్చున్నాం. అది ఏనాడు మేము మర్చిపోయేది లేదని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా. ఆనాడు జలగం వెంగళరావు గారి నుంచి బట్టి విక్రమార్క, పొంగులేటి గారు, తుమ్మల వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఈ రాష్ట్రానికే నాయకత్వం వహించింది, కీలక క్రియాశీలక పాత్ర పోషించింది. తప్పనిసరిగా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, మరి నేను కానీ మా వంతు కృషిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి కట్టుబడునని చెప్పి నేను మనం చేస్తున్నా. సీతారామ ప్రాజెక్టు వాస్తవంగా ఇదివరకున్న ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులు అది 2-2.5 వేల కోట్లతో అయిపోయేవి. టిఆర్ఎస్ వచ్చినాక అది రీడిజైన్ చేసి 20,000 కోట్లు చేసిండ్రు. బట్టి గారు అంటున్నారు 1450 కోట్లకే పూర్తయ్యేవి. మరి బట్టి గారు 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో దీని మీద పోరాటం చేసిండ్రు. అయినా సరే మేము ఎంత ఒక ప్రభుత్వంగా ఎంత ఉదారంగా ఉన్నామంటే, రైట్, అసలు ఈ ప్రాజెక్ట్ రీడిజైన్ చేయడం తప్పు, పొరపాటు. అయినా సరే ఈ ప్రాజెక్టు ఆల్రెడీ 10,000 కోట్లు గత ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇక వాళ్ళు పని మొదలు పెట్టిండ్రు. వాళ్ళ టైంలోనే మరి 7,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. సీతారామ ప్రాజెక్టు సరే రీడిజైన్ మేము ఒప్పుకోకున్నా, ఇది పొరపాటుగా భావించినా సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాకి పుష్కలంగా గోదావరి నది జలాలు తీసుకొస్తామని చెప్పి ఈ సభాముఖంగా మాటిస్తున్నాం. నేను ముందు చెప్పిన మీ జిల్లాకి చాలా సమర్థవంతమైన నాయకత్వం ఉంది. బట్టి గారు, పొంగులెట్టి గారు, తుమ్మల గారు. మరి మీ మీద కూడా ఈ సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసుకుందాం, అందరం కలిసి ఉమ్మడి ఖమ్మం జిల్లాకి గోదావరి నది జలాలతో నింపుదాం అని చెప్పి నేను మీ అందరికి కూడా సభాముఖంగా మనం చేస్తున్నాను. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, ఆల్రెడీ లేట్ అయింది మాకు, దేవాదులో పోవాలి. కానీ 2 నిమిషాలు చెప్తాను నేను. ఆంధ్రప్రదేశ్ కడుతున్న బంకచెర్ల ప్రాజెక్టుకి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మేము పూర్తిగా వ్యతిరేకిస్తామని చెప్పి నేను మరోసారి మీకు మనవి చేస్తున్నా. మొన్న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నారా లోకేష్ గారు మాట్లాడడం, దాని మీద పట్టుకొని టిఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళని విమర్శించడం, నేను చాలా స్ట్రేట్ గా మీడియా ద్వారా యావత్ తెలంగాణకి తెలియజేస్తున్నా. ఇరిగేషన్ మంత్రిగా అన్ని ఫోరంలలో ముఖ్యమంత్రుల మధ్య జరిగిన చర్చల్లో బంకచెర్ల నేనే వ్యతిరేకించిన. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డులో, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీలో, సిడబ్ల్యూసిలో న్యాయపరంగా అన్ని వేదికల్లో మేము బంకచెర్ల ప్రాజెక్టుకి వ్యతిరేకంగా పోరాటం చేశాము, చేస్తాము, కట్టనివ్వమని చెప్పి కూడా నేను మనం చేస్తాను సుబాబుగా. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మరి మీరు అందరు చూస్తారు. ఈ ఆధునిక చరిత్రలో ఎక్కడ కూడా ప్రపంచంలో ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి, ఎవరి పైసలే అవి, మీవి మావి, మనందరినీ తాకట్టు పెట్టి ఆ బ్యాంకుల అప్పులు 3 ఏళ్లలో కూలిపోయిన ఘనత గత టిఆర్ఎస్ పార్టీకి, ప్రభుత్వానికి దక్కింది. కూలిపోయింది, వాళ్ళే కట్టిండ్రు, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. అసలు అప్పుడప్పుడు వాళ్ళ మాటలు వింటే మనమే పొరపాటు చేసినట్టు వాళ్ళు మాట్లాడుతుంటారు. వాళ్ళ టైంలోనే డిజైను, వాళ్ళ టైంలోనే నిర్మాణం, వాళ్ళ టైంలోనే జేబులు నింపుకోవడం, వాళ్ళ టైంలోనే కూలిపోవడం. కూలిపోయిన తర్వాత ఉన్న ప్రభుత్వం వచ్చింది. ఇంత పెద్ద స్థాయిలో
ప్రజా డబ్బు దుర్వినియోగమైనప్పుడు సామాన్య ప్రజానీకానికి మరి ఆ మ్యాండేట్ మాకుంది కాబట్టి ఒక సుప్రీంకోర్టు జడ్జి ద్వారా విచారణ చేయించినాం. ఇది రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు నేను చేయలే విచారణ. సుప్రీంకోర్టు జడ్జి పిసి ఘోష్ గారు వారి ద్వారా న్యాయ విచారణ చేయించినాం. ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఏం జరిగింది? మొన్న రిపోర్ట్ నేను మీ అందరి ముందు ప్రెస్ మీట్ పెట్టిన, ప్రెజెంటేషన్ ఇచ్చిన. ఇది గత ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషుల పొరపాటు వల్లనే, నిర్లక్ష్యం వల్లనే, అవినీతి వల్లనే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని జస్టిస్ ఘోష్ జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది ఒక జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్, ఒక జడ్జి ఇచ్చిన రిపోర్ట్. ఇది కాంగ్రెస్ పార్టీకి కానీ ముఖ్యమంత్రికో ఉప ముఖ్యమంత్రికో ఇరిగేషన్ మంత్రికి సంబంధం లేదు. వాళ్ళు అసలు జరిగింది ఏంది అని పరిశీలించి ఇంజనీర్లతో మాట్లాడి, అప్పుడు ముఖ్యమంత్రితో మాట్లాడి, ఇరిగేషన్ మంత్రితో మాట్లాడి, వాళ్ళే కూడా అన్ని విధాలుగా ఓపికతో వాళ్ళ వర్షన్ కూడా తీసుకొని ఇది పొరపాటు జరిగింది, నిర్లక్ష్యం జరిగింది, కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అయిపోయిందని చెప్పి స్పష్టంగా జస్టిస్ ఘోష్ కమిషన్ ఆ జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే మళ్ళీ ఏదో మా మీద ఎగబడుతున్నారు. ఈ వేదిక ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి రైతులకు తెలియజేస్తున్నాం, జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఒక జడ్జి ఇచ్చిన తీర్పు, వాళ్ళ వర్షన్ ఇది ఇచ్చిన తీర్పు. ఇది గత ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషుల నిర్లక్ష్యం వల్ల, అవినీతి వల్ల, కక్కుర్తి వల్ల, తప్పుడు నిర్ణయాల వల్లనే కాళేశ్వరం కూలిపోయిందని ఇచ్చిన ఆ తీర్పు జస్టిస్ పిసి ఘోష్ సుప్రీంకోర్టు జడ్జిని అని మనం చేస్తూ న్యాయ వ్యవస్థని అవమానపరిచే విధంగా బీఆర్ఎస్ పార్టీ పెద్ద మనుషులు మాట్లాడొద్దని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి ఈరోజు మధ్య రావడం నాకు ఎంతో సంతోషం అని చెప్పి మనం చేస్తున్నా. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు మీ అందరితో కొంత సమయం గడపడం నాకెంతో ఆనందదాయకం అని చెప్పి మనం చేస్తున్నా. మరి భట్టి గారికి, ఇక్కడున్న ప్రతి కార్యకర్తకి నా అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒక సంవత్సరం లోపు ఈ జవహర్ లిఫ్ట్ ఎత్తిపోతల పథకం ప్రారంభానికి నేను, శ్రీనివాస్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు, శ్రీహరి గారు వస్తామని చెప్పి మనం చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్. మంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి మధిర నియోజకవర్గ ప్రజల మదిని తోచిన మగధీరుడు, ఈ రోజున 33,000 మంది రైతులకు ఉపయోగపడే జవహర్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసి నియోజకవర్గ ప్రజలకి సాగునీరు అందించేటువంటి డిప్యూటీ సీఎం గారు మల్లుబట్టి విక్రమార్క గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఉండమ్మా ఉండమ్మా. గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు, సుదీర్ఘకాలం రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షులుగా పనిచేసినటువంటి పెద్దలు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అట్లాగే ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ వాకిటి శ్రీహరి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, గౌరవ శాసన సభ్యులు శ్రీ రామ్దాస్ నాయక్ గారికి, గౌరవ శాసనసభ్యురాలు డాక్టర్ రాగమయ్య గారికి, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల్ నాగేశ్వరరావు గారికి, హస్తకళల చైర్మన్ నాయుడు సత్యనారాయణ గారికి, సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు గారికి, మాజీ శాసనసభ్యులు కొండబాల కోటేశ్వరరావు గారికి,
జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మిత్రులు దుర్గా ప్రసాద్ గారికి, ఎర్రుపాలెం, మదిర, బోనకల్, చింతకాణి, ముదిగొండ మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకి, కార్యవర్గ సభ్యులందరికీ, అట్లాగే మదిర మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహారావు గారికి, జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా పోలీస్ కమిషనర్ గారికి, వంగవీడు గ్రామ సోదరిమణులకి, సత్యనారాయణ రెడ్డి గారికి, వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి తరలి వచ్చినటువంటి రైతాంగ సోదరులందరికీ, యువ మిత్రులకి, పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. పెద్దలు అందరూ కూడా ఈ జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మనస్ఫూర్తిగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి, భూమి పూజ కార్యక్రమానికి రావటమే కాకుండా మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఈ ప్రాజెక్ట్ ని త్వరితగతిన అగ్రిమెంట్ టైం కంటే కూడా ముందుగానే పూర్తి చేసి తిరిగి మళ్లీ ప్రారంభోత్సవం చేసుకోవటానికి వస్తామని చెప్పినందుకు గౌరవ మంత్రులందరూ కూడా మీ అందరి తరఫున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మరీ ముఖ్యంగా ఈ జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడుకోవాలనంటే కొన్ని దశాబ్దాలుగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ అంటే 3వ జోన్లో ఉన్నటువంటి నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ కు సంబంధించినటువంటి ఆ గ్రామాల ఆయకట్టుదారులందరూ కూడా కొన్ని దశాబ్దాలుగా 2వ జోన్లోంచే నీళ్లు తెచ్చుకునేటువంటి ప్రక్రియ చేపట్టాలి. ఈ ప్రాంతం అంతా కూడా 2వ జోన్లో తెలంగాణ ప్రాంతవాసులు మేము 3వ జోన్లోకి నీళ్లు వెళ్లి తిరూరు, మైలవరం, నూజువీడు పరిసర ప్రాంతాలంతా తిరిగి మళ్లీ మన దగ్గరికి రావాలి అనంటే ఆ సుదీర్ఘ ప్రయాణంలో వాళ్లకే సరిపోతున్నాయి తప్ప మాకు నీళ్లు రావట్లేదు. ఈ నీళ్ల కోసం మీరంతా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రతి శాసనసభ్యుడిని కూడా ఈ ప్రాంత ప్రజలు అనాదిగా కోరుకుంటూ వచ్చారు. ఇది ఒక భావోద్రేకమైనటువంటి అనుబంధం కూడా. తెలంగాణ ప్రాంత రైతులుగా మేము ఈ తెలంగాణ ప్రాంతంలో పారుతున్నటువంటి నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ కు సంబంధించిన నీళ్లని మేము నేరుగా పొందకుండా ఆంధ్రాలోకి వెళ్లి అయిపోయిన తర్వాత అరకొరగా మాకు నీళ్లు తెచ్చుకునేటువంటి దుస్థితి నుంచి మమ్మల్ని కాపాడండి అని చెప్పి కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు, రైతాంగ సోదరులు కోరుతా ఉన్నారు. దీనికి సంబంధించి మరి అనేక సార్లు, దాదాపు 4 సార్లు నేను శాసనసభ్యుడిగా పోటీ చేస్తే మీరందరి గౌరవం పూర్వకంగా, అభిమానంతో, ప్రేమతో మీ అందరు అత్యంత అమూల్యమైనటువంటి ఓట్లు వేసి నన్ను గెలిపించి శాసనసభకు పంపిస్తే ప్రతి సందర్భంలో కూడా ఈ ప్రాంత ప్రజల అవసరాలు తీర్చడం కోసం ప్రయత్నం చేస్తూ ముందుకొచ్చారు. మనందరి అదృష్టం మదిర శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాలు కూడా ప్రతి మండలానికి మధ్యలో ఒక ఏరు ప్రవహిస్తా ఉంది. ఎర్రుపాలెంకి మదిరకి కట్టలేరు, మదిరకి బోనకల్లికి వైరా నది, చింతకానికి ముదిగండకి మనందరికీ తెలిసిందే మున్నేరు ప్రవహిస్తా ఉంది. ఇటువంటి అదృష్టవంతులుగా ఉన్నటువంటి మనం మన కళ్ల ముందే ఈ ఏళ్లలో నీళ్లు వృధాగా పోతా ఉన్నప్పటికీ కూడా చూస్తూ ఊరుకున్నాం తప్ప ఈ నీళ్లని దారి మళ్లించి ఈ ప్రాంతంలో పంటలు పండిస్తున్నటువంటి రైతాంగ సోదరుల భూములకి మళ్లించాలనేటువంటి తపన, ఆలోచన మీ అందరూ వేసినటువంటి ఓటుతో ప్రజాప్రతినిధిగా సాధించాలనేటువంటి లక్ష్యంతోనే
గతంలో కట్టినటువంటి కట్టలేరుని మోడర్నైజ్ చేసుకొని తిరిగి పునరుజ్జీవింప చేసుకున్నాం. మదిరా బోనకల్ల మధ్యలో జాలిముడి కట్టించుకున్నాం. చింతకాణి ముదిగొండ మధ్యలో మనం మున్నేరు పైన పండ్రేగిపల్లి దగ్గర కూడా ఆనకట్టని ఆనాడే రాష్ట్ర విభజన కంటే ముందే వీటన్నిటిని ప్రణాళికలు తయారు చేసుకొని శాంక్షన్ కూడా చేసుకున్నాం. చివరికి జవహర్ జాలిమడికి సంబంధించి కూడా ఆనాటి రాష్ట్ర విభజన కంటే ముందే 2012-13లోనే దీనికి సంబంధించి ఆనాడు రాష్ట్ర ముఖ్య మంత్రిగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పి ఈ థర్డ్ జోన్ లో ఉన్న నీటిని సెకండ్ జోన్ లో ఉన్న నీటి ద్వారా మా భూములకి పారించుకోవాలని చెప్పి వారిని కోరగా ఆనాడే వారు శాంక్షన్ చేయటం, సర్వే చేయటం అన్ని చకచక జరిగిపోయాయి. పూర్తిగా దీన్ని శాంక్షన్ చేసే క్రమంకి వచ్చే వరకల్లా రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్రాల యొక్క పెద్ద ఎత్తున ఉద్యమాలు జరగటం, ఆనాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారి దగ్గరికి ఫైల్ వచ్చేటప్పటికే మేము చేయమని అడిగినప్పటికి కూడా ఆ ఉద్యమాల సంగతిలో ఆ ఇబ్బందుల్లో ఆ ఫైల్ పక్కన పడిపోయింది. తిరిగి మళ్ళీ రాష్ట్రం 10 సంవత్సరాలు టిఆర్ఎస్ నాయకత్వంలో ఈ రాష్ట్రం మనందరికీ తెలిసిందే ధనిక రాష్ట్రంగా ఉన్నప్పటికి కూడా నీళ్ల కోసమే తెచ్చుకున్న రాష్ట్రం అయినప్పటికి కూడా ఒక్క చుక్క నీటిని కూడా నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా భూములకి మళ్లించేటువంటి కార్యక్రమం చేపట్టకపోగా ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులు కూడా కట్టకుండా గాలికి వదిలేయటం వల్ల ఈ రోజు రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నటువంటి సంగతి కూడా మీ అందరికీ తెలిసింది. మిగతా ప్రాజెక్టులకు సంబంధించి నేను వాటి జోలికి పోను కానీ చివరికి జవహర్ జాలిముడి ప్రాజెక్టు కూడా ఈ 10 సంవత్సరాలు అనేక సందర్భాల్లో ఆ ప్రభుత్వానికి శాసనసభలో బయట చెప్పుకుంటూ వచ్చాను. ప్రతి సందర్భంలో దానికోసం గొంతెత్తి మాట్లాడాను. ఈ ప్రాంత ప్రజల గుండె చప్పుడే శాసనసభలో వినిపించాను కూడా. కానీ దయలేని ఆనాటి ప్రభుత్వం దీన్ని పక్కన పెట్టి గాలికి వదిలేసింది తప్ప దీనికి రూపాయి కూడా శాంక్షన్ చేయాలనే ఆలోచన చేయలేదు. తిరిగి మన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈనాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా సుదీర్ఘ కాలం పిసిసి ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిగా అయితే నేను వారి దృష్టికి తీసుకొచ్చాను. ఈ ప్రాంతానికి అత్యంత అవసరమైనటువంటి ప్రాజెక్ట్ ఇది. 3వ జోన్లో ఉన్నటువంటి ఈ 35 గ్రామాలకు సంబంధించి కూడా వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దీనికి శాంక్షన్ చేసి ప్రాసెస్ చేసి పంపించారని చెప్పడానికి నేను చాలా నగర ప్రాంత ప్రజలందరి తరఫున సంతోషించడమే కాదు వారికి ధన్యవాదాలు కూడా ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కేవలం వ్యవసాయం మీద మాత్రమే ఆధారపడి జీవనాధారం సాగిస్తున్నటువంటి నియోజకవర్గం నా నియోజకవర్గం. ఇక్కడ పుట్టిన ప్రతి బిడ్డ ఈ ప్రాంతంలో ఏదో ఒక పంట పండిస్తూ ఈ రాష్ట్రానికి ఆహార ధాన్యాలు అందించే పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ పెద్దగా పరిశ్రమలు లేవు మాకు. ఈ ప్రాంతంలో వ్యవసాయ రంగానికి పనికొచ్చేటువంటి వాటిని అభివృద్ధి చేస్తేనే ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధి చెందడానికి అవకాశం.
వారి అభివృద్ధి కోసం అవకాశం కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నీటి బొట్టుని ఒడిసి పట్టుకొని ఈ ప్రాంత రైతాంగ సోదరులకు అందించాలనేటువంటి ఆలోచనతోనే ఈ 3 నదుల పైన ఉన్నటువంటి జలాల్ని కిందికి వృధాగా సముద్రంలోకి పోనీయకుండా ఆనకట్టల ద్వారా ఈ ప్రాంతానికి అందించాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే గతంలో మేము మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులు పూర్తయ్యాయి, కొన్ని నడుస్తా ఉన్నాయి. ఇప్పుడు అదనంగా ఇంకొక ప్రాజెక్ట్ ఈరోజు శాంక్షన్ చేసుకొని చిరకాల కోరిక అయినటువంటి ఈ 3వ జోన్లో ఉన్నటువంటి వారి భూములన్నింటినీ కూడా 2వ జోన్లోనే ఉండేటట్టుగా ఇవాళ లిఫ్ట్ ఇరిగేషన్ కి భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. అందుకే నా జీవితంలో కానీ లేకపోతే ప్రజాప్రతినిధిగా కానీ మధ్య శాసనసభ్యుడిగా కానీ చిరకాలం గుర్తుండిపోయేటువంటి ఒక ఇది అద్భుతమైనటువంటి అనిర్వచనమైనటువంటి అనుభూతి కలిగించేటువంటి రోజుగా నేను భావిస్తా ఉన్నాను. ఈ రోజు ఈ ప్రాంత ప్రజల కోసం నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసేటువంటి అదృష్టం దొరికిందని కూడా నేను భావిస్తా ఉన్నాను. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగ సోదరుల వాళ్ళ ఉత్సాహాన్ని వాటి అందరినీ చూసి వారు ఒకటే చెప్తా ఉన్నారు. నిజంగా ఈ ప్రాంత ప్రజలు కష్టపడి పనిచేసేటువంటి వాళ్ళు, కష్టపడి పనిచేయటమే కాదు, ఆనాడు 10 సంవత్సరాలు ఈ జిల్లాలో ఏ శాసనసభ్యుడు లేకపోయినప్పటికీ కేవలం నాతో ఉన్నటువంటి మిగిలిపోయిన కేవలం ఒకే ఒక్క పోడెం వీరయ్య గారిని ఒక్కడిని ఎంబట పెట్టుకొని 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోసం ఈ జిల్లాలో పోరాటం చేస్తే ఏ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యుడు లేకపోయినా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆయనే శాసనసభ్యుడిగా భావిస్తూ కాంగ్రెస్ పార్టీ జెండాని భుజాన్ని వేసుకొని రెపరెపలాడిస్తూ మళ్లీ తిరిగి ఎన్నికలు జరిగే వరకల్లా 10కి 9 శాసనసభ స్థానాల్ని గెలిపించినటువంటి నాయకులు కార్యకర్తలు బలంగా ఉన్న ఈ జిల్లా నిజంగా సెల్యూట్ చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినప్పుడు నిజంగా నాకు సంతోషం అనిపించింది. నిజమే, పని చేసినటువంటి కార్యకర్తల్ని నాయకుల్ని గుర్తుంచుకొని వారి అభివృద్ధి కోసం ఆలోచన చేసి ప్రణాళిక తయారు చేసి పాలన ముందుకు చేసుకుపోవటమే నిజమైనటువంటి ప్రజా పరిపాలన అనిపిస్తుంది. ఆ పాలనలోతోనే ఈరోజు ముందు కొనసాగుతున్నామని కూడా మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ నేను మరొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను. మా నియోజకవర్గమే కాదు, ఖమ్మం జిల్లా మొత్తం కూడా విభజన జరిగిన తర్వాత ఖమ్మం జిల్లా మొత్తం కూడా సాగర్ ఆయకట్టు మీదనే ఆధారపడి జీవనం సాగిస్తా ఉన్నారు. పాలేరు దగ్గర నుంచి మొదలు పెడితే సత్తుపల్లి వరకు కూడా ఈ లెఫ్ట్ కెనాల్ ద్వారా వచ్చేటువంటి నీళ్లతోనే ఈరోజు పంటలు పండించుకుని బతుకుతా ఉన్నాం. మహానుభావులు జవహర్లాల్ నెహ్రూ గారు అందించినటువంటి ఆ నాగార్జున సాగర్ కాలువ మా ప్రాంతానికి వచ్చేంత వరకు ఈ ప్రాంతంలో భూములన్నీ బీడుపారినటువంటి భూములే. జొన్న చేలు, కంది చేలు, బుడం దాసుకాయలు ఏరుకోవటం తప్ప మాకు వేరే గతి లేదు, గత్యంతరం లేదు. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఈ రాష్ట్రంలోనే అత్యధిక ఆహార ధాన్యాలు పండించడమే కాదు, 5 ఏళ్లతో మేము అన్నం తింటూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మందికి ఆహార ధాన్యాలు పండించేటువంటి అతి గొప్ప శ్రామికులుగా రైతులుగా ఎదిగినటువంటి ప్రాంతం కేవలం నాగార్జున సాగర్ కెనాల్ పుణ్యం వల్లే మేము ఎదిగామని చెప్పడానికి మాకు ఎటువంటి సందేహం లేదు. అటువంటి నాగార్జున సాగర్ కెనాల్ ఈరోజు 2nd జోన్ లో ఉన్నటువంటి ఖమ్మం జిల్లాకు సంబంధించిన భూములు టేలెండ్ లో ఉన్నాం. ఈ టేలెండ్ లో ఉన్నటువంటి భూములు పొరపాట్ల 2nd జోన్ లో ఉన్నటువంటి ఈ కాలువలకి నీళ్లు అందకపోతే, పాలేరు నుంచి సత్తుపల్లి వరకు నీళ్లు అందకపోతే తిరిగి మేము గతంలో ఏ రకంగా అయితే జొన్న చేలు, కంది చేలు, బుడం దోసకాయలు ఏరుకున్నామో అదే దుస్థితి వచ్చేటువంటి ప్రమాదం
మాకు ముంచుకొస్తుంది అని చెప్పి అనేక సందర్భాల్లో ఆనాడు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆంధ్ర ప్రాంత వాసులు ఆ పైన శ్రీశైలం పైన పోతిరెడ్డిపాడు దగ్గర రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని లేకపోతే ఇంకొకటని లేకపోతే హంద్రి నీమా అని చెప్పి రోజుకి 11 టీఎంసీల నీళ్లు లెఫ్ట్ కెనాల్ ద్వారా వచ్చేటువంటి నీరింగ్ అబౌట్ 1 టీఎంసీ నీళ్లకి మనం ఇన్ని లక్షల ఎకరాలు పండించుకుంటున్నాం. ఆ 1 టీఎంసీ నీళ్లకి ఆ స్థాయిలో 11 టీఎంసీలు రోజుకి అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తే శ్రీశైలం 20-25 రోజుల్లో ఖాళీ అయిపోయేటువంటి ప్రమాదం ముంచుకొస్తాం. ఒకవేళ శ్రీశైలమే ఖాళీ అయితే నాగార్జున సాగర్ నిండేది ఎప్పుడు? లెఫ్ట్ కెనాల్లో ఉన్నటువంటి టేలెండ్ లో ఉన్న సెకండ్ జోన్ లో ఉన్న మా భూములకి నీళ్లు వచ్చేది ఎప్పుడని చాలా పెద్ద ఎత్తున ఆందోళన చెంది ఆనాడు కాంగ్రెస్ పార్టీ మీ నాయకత్వంలోనే ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మీరుంటే అనేక సందర్భాల్లో బయట మనం ప్రజెంటేషన్స్ ఇవ్వటమే కాదు శాసనసభలో బయట కూడా మాట్లాడాం. మేము టేలెండ్ లో ఉన్నాం. సాగర్ జలాలు ఎట్టి పరిస్థితుల్లో మాకు అందుబాటులోకి వచ్చేటట్టుగా ఇరిగేషన్ శాఖ మంత్రులుగా మీరు తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా పటిష్టంగా తీసుకునే క్రమంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఆనాడు మీరు చేసినటువంటి పోరాటాన్ని గుర్తుపెట్టుకుని ఇవాళ పెద్ద ఎత్తున ఈ లెఫ్ట్ కెనాల్ ని కాపాడటం కోసం మీరు కేంద్రంతో గాని మిగతా వాళ్ళతో కానీ లేకపోతే న్యాయబద్ధంగా న్యాయస్థానాల్లో కూడా చేస్తున్నటువంటి పోరాటానికి ఖమ్మం జిల్లా ప్రజలందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇరిగేషన్ శాఖ మంత్రిగా మాకు తెలుసు మీరు సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. మాకు తెలుసు మీరు బనకచర్లు కూడా అడ్డుకున్నారు. మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్లి ఇరిగేషన్ సంబంధించి జలవనరుల శాఖ మంత్రితో కాకుండా అవసరమైతే కోర్టులో కూడా వేస్తామని చెప్పి అడ్డంగా మీరు నిటారుగా నిలబడ్డారు కాబట్టే ఇవాళ బనకచర్లైనా ఆగింది, లేకపోతే రాయలసీమ దగ్గర లిఫ్ట్ చేసే నీళ్లైనా ఆగాయి. మీ శ్రమని తప్పనిసరిగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఈ జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు పొందుతున్న మేమే కాదు, ఈ లెఫ్ట్ కెనాల్ ద్వారా నీళ్లు పారేటువంటి సాగర్ రైతాంగ ఆయకట్టు సోదరులు అందరం తరఫున మీకు మేము ప్రత్యేకంగా ముఖ్యమంత్రికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు ఇప్పుడు ఆపటే కాదు భవిష్యత్తులో కూడా అవి పోకుండా చూడాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉంది. ఇదే వేదిక నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని కూడా మేము కోరుతా ఉన్నాం, ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనే దాన్ని మీరు దయచేసి ఆపండి. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మీరు రోజుకి 3 టీఎంసీలు తీసుకొని గతంలో ఉన్నటువంటి 8 టీఎంసీలు కలుపుకొని 11 టీఎంసీలు కొడితే మా ప్రాంత వాసులు ముఖ్యంగా నల్లగొండకి ఖమ్మం జిల్లా వాసులకి ముఖ్యంగా ఎరుపాలెం మదిర సత్తుపల్లి ప్రాంత రైతాంగ సోదరులందరికీ కూడా అత్యంత నష్టం జరిగేటువంటి ఆ కార్యక్రమం ఆపాల్సిందిగా ఈ వేదిక నుంచి వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు చేసే పోరాటానికి మేమంతా మీ వెనక ఉండి మద్దతు ఇచ్చి మీతో పాటు నిలబడతామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అట్లాగే ఖమ్మం జిల్లాకు సంబంధించి సరే గోదావరి జలాలతో పాటు మేము ఎప్పుడు చివరిలో ఉన్నటువంటి జిల్లా లేకపోతే టేలెండ్ లో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఎప్పుడు మాకు నష్టం జరుగుతున్నాం. బనకచర్లు ఆపినట్టే ఖమ్మం జిల్లాకు సంబంధించిన 7 మండలాల ప్రజానికం 2 లక్షల మంది గిరిజన సోదరులు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విభజన క్రమంలో వాళ్ళు అడిగినప్పటికి కూడా మన నాయకురాలు సోనియా గాంధీ గారు ఒప్పుకోకుండా 7 మండలాలని చట్టంలోంచి తొలగించి బయట పెట్టినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కేసీఆర్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాతనే ఈ 7 మండలాలని అమాయకులైనటువంటి గిరిజనులకు సంబంధించిన 2 లక్షల ఎకరాల భూముల్ని ఆర్డినెన్స్ ఇచ్చి పోలవరం కట్టుకోవడానికి ధారాదత్తం చేశారు. మేము అడుగుతా ఉన్నాం ఖమ్మం జిల్లా ప్రజలుగా, నిజంగా తెలంగాణ ప్రాంత ప్రజలపైన అమాయకులైనటువంటి గిరిజనులపైన ఏమాత్రం ప్రేమ ఉన్నా మా భూములు మా గొప్ప చెప్పండి. మా గిరిజన సోదరులకు సంబంధించిన 2 లక్షల ఎకరాలు ముప్పు గురి కాకుండా పోలవరం కట్టుకునే కార్యక్రమం చేయండి.